మార్చి 3 తారీఖు నాడు యములాడ రాజన్న గుడి బంధు పెట్టబోతున్నారట. మంగళవారం నాడు రాజన్న గుడికి పోతామని అనుకున్నోళ్ళు ముందుగాలనే పోయి వచ్చినా నయ్యమే, లేకుంటే 4 తారీఖు నాడు పోయినా స్వామి దర్శనం ఇస్తాడట. మరి 3 తారీఖు నాడు ఎందుకు బంధు పెట్టుడే, ఏం కథనే బాలన్న అంటే చెప్తా పాండ్రి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఇటు ప్రధానాలయము, అనుబంధాలయాలు, అలాగే భీమేశ్వరాలయం మొదలైనటువంటి ఆలయములన్నీ కూడా మనకి 3వ తారీఖు నాడు సంభవించేటువంటి చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయాలలో ప్రాతకాల పూజ అనంతరం ఉదయం 7 గంటలకు స్వామివారి యొక్క ఆలయం మూసివేయడం జరుగుతుంది. ఈయనరా అయ్యవారు ఏమంటుండో ఇక మస్తుగానే చెప్పిండు మొత్తం ముచ్చటి నుండి. అయితే మనకి ఈసారి కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించినటువంటి నేపథ్యం అవుతుందో ఆ నేపథ్యాన్ని పురస్కరించుకొని అది మనకి సింహరాశి జాతకులకు, అలాగే ఇటు కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రహణాన్ని చూడకూడదు. ఆ సమయంలో జపదానాలు చేసుకున్నట్టయితే అందరు కూడా శుభం చేకూరుతుంది. మార్చి 3 తారీఖు నాడు దేశంలో చంద్రగ్రహణం ఉన్నది కాబట్టి ఆ రోజు అన్ని గుడులు బంధు ఉంటాయి. మళ్ళా గానం ఇడిచినాక గుడులు తీసి పూజలు సురువు చేస్తారు. అప్పుడు మళ్ళా గుళ్ళే స్వామివారి దర్శనం చేసుకున్నట్టు ఉంటుందట. భక్తులంతా కూడా మంచిగా ఉండాలి, అయ్యవార్లు చెప్పిన నియమాలు పద్ధతులు పాటించాలని చెప్పుకొచ్చిండ్రు. కాబట్టి ఇక మార్చి 3 తారీఖు నాడు గుళ్ళకు పోదామనుకున్న వాళ్ళు అంతా మార్చి 4 తారీఖు నాడు పోయి దర్శనం చేసుకొని మొక్కులు అప్పచెప్పుకునేందుకు తయారుండుర్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.